దీప ఆర్ట్స్ బ్యానర్ పై సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ మనందరికీ బాగా సుపరిచితుడు సెంటిమెంట్ కానీ సెన్సిటివ్ అన్న పేరు గుర్తొస్తే వెంటనే గుర్తొచ్చే కొరియోగ్రాఫర్ ఎవరంటే మన అమ్మ రాజశేఖర్ గారు. ఇంత సెన్సిటివ్ గా ఉండే పర్సన్ ఇంత వైలెంట్ మూవీ తీస్తారా అని అందరు షాక్ అయి ఉండొచ్చు తల ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత. బట్ ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ని అమ్మ మీద యాక్చువల్లీ అమ్మ రాజశేఖర్ గారికి తనకి అమ్మగారి మీద ప్రేమ ఉన్నదాన్ని ఈ మూవీ రూపంలో తన కొడుకుని ఫస్ట్ డెబ్యూ మూవీలో పరిచయం చేయడానికి ఎలా ట్రై చేశారు, స్క్రీన్ ప్లే ఎలా తీసుకొచ్చారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీలో ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ అందులో ఉన్న ఆర్టిస్టులు రాజీవ్ కనకాల, ముఖ అవినాష్ గారు, ఇంద్రజ గారు ఇటువంటి పెద్ద స్టార్స్ మధ్యలో తన కొడుకుని ఫస్ట్ డెబ్యూ మూవీతో చేయించడం, రాగిన్ రాజ్ని ఫస్ట్ మూవీ యాక్షన్తో తీసుకెళ్లడం, అమ్మ మీద ఉన్న ప్రేమతో తీసుకెళ్లడం అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్. అసలు ఇది డేర్ అని చెప్పాలి యాక్చువల్లీ, టీనేజర్ ఒక యాక్షన్ మూవీ చేయడం అనేది. అండ్ ఇందులో మొత్తం మిగతా నోరాన్హా కానీ అందులో అంకిత ఏదైతే యాక్టింగ్ చేసింది హీరోయిన్ రోల్ లాగా, అంటే యాక్చువల్లీ చిన్నమ్మాయి బట్ యాక్చువల్లీ ఇందులో హీరోగా రాగిన్ రాజు ఉంటున్నారు కాబట్టి తనకి హీరోయిన్ గా అంకితనే ఉండబోతుంది. సో ఇట్లా మొత్తం అంతా ఈ కాస్ట్ తోటి మూవీని ఫస్ట్ అక్కడే హైలైట్ తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ తో సినిమాని ఇంకా వేరే లెవెల్ హైప్ తీసుకొచ్చారు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏదైతే ఉందో అదే మూవీకి మొత్తానికి హైలైట్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈవెన్ పబ్లిక్ ఫీలింగ్ కూడా అదే అనమాట. ఇంకా కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల ఇంత యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు బీజిఎం ఒక రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కొన్ని చోట్ల కొంచెం లో ఉన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా ఏంటి అని అంటే సినిమా ఫుల్ అతిశయోక్తి కాదు, అట్లాని కంపారిజన్ కాదు, కానీ రీసెంట్ గా మనకు మార్కో మూవీ వచ్చింది. మనకు నచ్చిన వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తే అసలు అది ఏ రేంజ్ లో పీక్స్ లో ఉంటుంది అన్నట్టు అట్లానే సేమ్ అమ్మ ప్రేమ మీద, అమ్మ కోసం ఒక కొడుకు చిన్నవాడైనా సరే అమ్మ కోసం ఎంతగానో ఫైట్ చేయగలుగుతాడు, ఎంత యాక్షన్ చేస్తాడు అనేది ఈ మూవీలో యాక్చువల్ కథ సారాంశం. బట్ అమ్మ కోసం, అమ్మ ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్న కోసం ఈ అబ్బాయి ఎక్కడి వరకు తిరుగుతున్నాడు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ సిచ్యువేషన్స్ ని ఎలా ఫేస్ చేస్తారు, ఫైనల్ గా వాళ్ళు కలుస్తారా లేదా, అండ్ అంకిత హీరోకి హీరోయిన్ గా కో స్టార్ గా నటించిన అంకిత హీరోకి ఏమవుతుంది, అసలు ఏంటి స్టోరీ అంతా తెలియాలంటే మనకి ఇదో సస్పెన్స్ కాబట్టి మీరు థియేటర్లో అయితే చూడండి. బట్ ఇది ఓవరాల్ గా మూవీ అయితే ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఎమోషన్, అమ్మ అనే ఎమోషన్ తో నడుస్తుంది. యాక్చువల్లీ ఈ మధ్య కొంత అమ్మ ఎమోషన్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఇంకొక మార్క్ క్రియేట్ చేసుకుంటుందని అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ డెబ్యూ మూవీ లాగా అస్సలు ఎక్కడ కూడా రాగిన్ రాజు యాక్ట్ చేసినట్టు అనిపించలేదు. యాక్చువల్లీ చాలా పర్ఫార్మెన్స్ మేబీ అమ్మ రాజశేఖర్ గారు చాలా జాగ్రత్తగా తీసుకొని చాలా మేబీ ట్రైన్ చేసి ఉంటారేమో అని అనిపించింది. అంత బాగా పర్ఫామ్ చేశారు. మేబీ ఫ్యూచర్ అయితే తనకు చాలా బాగుంటుందని అయితే మనకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? జెన్యున్ గా మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ తర్వాత కమెంట్స్ రూపంలో మీ రివ్యూని తెలపండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే TFPC చూస్తూనే ఉండండి. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.